హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. మేము చిరంజీవి గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫిల్మ్స్ అని ఒక లిస్ట్ వీడియో పెడితే మీరందరూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీ కామెంట్స్ రూపంలో అయితేనేమి, మా ఛానల్లోనే హైయెస్ట్ వ్యూస్ వచ్చిన వీడియోగా అది ఇంకా స్టిల్ రన్నింగ్లో ఉంది. 8,000 చేంజ్ వ్యూస్ వచ్చాయి. మేము దానికి ఒక పార్టీయే చేసుకుందాం అనుకుంటున్నాం. అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు మాకు. దాంట్లో మేము చెప్పిన సినిమాలన్నీ చాలా బాగున్నాయి, కరెక్ట్గా చెప్పారు. ఇలాంటి కామెంట్స్తో మమ్మల్ని మీరు చాలా ఎంకరేజ్ చేశారు, లైక్స్తో ఎంకరేజ్ చేశారు, షేర్స్తో ఎంకరేజ్ చేశారు. సో మీకు మరిన్ని సినిమాల గురించి, హీరోల గురించి మీతో డిస్కస్ చేయాలి అని మాకు ఇదవుతూ ఉండింది అనమాట. సో కొంచెం టైం తీసుకున్నా మీకు చిరంజీవి గారు లాగే బాలకృష్ణ గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫిల్మ్స్ గురించి మీతో డిస్కస్ చేద్దామని చెప్పి కొంచెం టైం తీసుకున్నాం. బాలకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ ద్వారా వారసత్వంగా ఆర్ట్ ఫామ్స్ లోకి వచ్చినా ఆయనకంటూ ఒక స్టేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయనకంటూ ఒక ప్లాట్ఫామ్, ఆయనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు అనమాట. ఆయన తాతమ్మ కళ అనే సినిమాతో ఆయన ఫస్ట్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేశారు ఆయన కెరియర్. ఆయన బ్రదర్ హరికృష్ణ గారు కూడా ఆ సినిమాలో ఉంటారు. ఆ సినిమాలో భానుమతి గారు దాంట్లో వాళ్ళ తాతమ్మగా యాక్ట్ చేశారు అనమాట. అదే ఆయన ఫస్ట్ ఫిల్మ్. అక్కడి నుంచి ఆయన అప్పుడప్పుడు ఆయనకున్న దీన్ని బట్టి రామారావు గారి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్, తమ్ముడు క్యారెక్టర్స్, కొడుకు క్యారెక్టర్స్, శిష్యుడు క్యారెక్టర్స్, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఆయన స్కూల్కి వెళ్ళినట్టుగా రామారావు గారితో వెళ్తూ ఆయన ఒక స్టార్ హీరోగా ఎవాల్వ్ అయ్యారు అనమాట. ఆయన ఏమి సరదాగా వచ్చేసి ఇలా అయిపోయింది, అమెరికా వెళ్ళాడు, చదువుకున్నాడు, వచ్చాడు, హీరో అయిపోయాడు, ఇలాంటి హీరో కాదండి బాలకృష్ణ గారు. ఎవరికి తెలియదు. ఎంతసేపటికి బాలకృష్ణ గారు అంటే సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, బాలకృష్ణ గారు కొడతారు, బాలకృష్ణ గారు తిడతారు, బాలకృష్ణ గారికి ఎదురు వెళ్ళకూడదు, ఇవే చెప్తారండి. అలా కాకుండా ఆయన ఆర్టిస్ట్గా ఆయన ఏం చేశారు, ఆర్టిస్ట్గా ఆయన ఎలాంటి సినిమాలు చేశారు, ఇది ఎవ్వరూ పట్టించుకోరండి. చాలా మంచి యాక్టర్ అండి ఆయన. ఆయనకి 1984లో మంగమ్మ గారి మనవడు అనే సినిమా, ఇది మన్వాసనై అనే ఒక తమిళ సినిమాకి రీమేక్ అనమాట. భారతీ రాజా గారు అక్కడ డైరెక్షన్ చేశారు. సో ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. కోడి రామకృష్ణ గారి డైరెక్టర్, బాలకృష్ణ గారి హోమ్ బ్యానర్ లాంటి భార్గవాట్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా నిర్మించడం జరిగింది అనమాట. కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ లో వచ్చింది. దీంట్లో అనుకున్నాం కదా మనం ఇందాక తాతమ్మ కళలో బామ్మగా చేసిన ఆమె భానుమతి రామకృష్ణ గారే ఈ సినిమాలో ఆయనకి బామ్మగా చేశారు అనమాట. సుహాసిని గారి హీరో. ఒక బావ మరదళ్ళు, ఆల్రెడీ బావ ఫ్యామిలీకి మరదల ఫ్యామిలీకి చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండడం, వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండడం, ఇలాంటి కథ నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళ బావకి ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళ మామకి ఇష్టం లేకపోవటం, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. బామ్మ ఎలాగైనా సరే మనవాడికి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకోవటం, ఇలాంటి క్రమంలో అతను మిలిటరీకి వెళ్ళడం, ఇలాంటి ఒక డిఫరెంట్ పెక్యులియర్ స్టోరీ అండి ఇది. మన్వాసన అంటే మట్టి వాసన అని బేసిక్గా. మన్వాసన అంటే మట్టి వాసన అని అర్థం వస్తుంది అనమాట. మట్టి కథ ఇది బేసిక్గా. ఒక ఊర్లో జరిగే ఒక అందమైన హృద్యమైన లవ్ స్టోరీ లాగా సూపర్ సాంగ్స్. దంచమే మేనత్త కూతురా ఎంత హిట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి మంచి హిట్ సాంగ్స్తో రూపొందించింది అనమాట. ఈ విషయాలన్నీ పక్కన పెడితే బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తారండి. వాళ్ళ బామ్మతో ఆయన యాక్ట్ చేసే విధానం కానీ, సుహాసిని గారితో ఆయన చేసిన లవ్ సీన్స్ కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందండి. చాలా నీట్గా, ఎక్కడా కూడా మీటర్ దాటకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ లాగా ఆయనలోని ఇన్నోసెన్స్తో మనల్ని సినిమా అంతా ఎంగేజ్ చేస్తారండి. ఎవరైనా మంగమ్మ గారి మనవడు సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. బాలకృష్ణ గారి ఇన్నోసెన్స్ని మనం ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత డాన్సింగ్ కానీ, పాటలు కానీ సూపర్ సినిమా. మంగమ్మ గారి మనవడు మస్ట్ వాచ్. బాలకృష్ణ గారి సినిమాల గురించి ఇప్పుడు ఏమో చెప్తారు కదా కొంతమంది, అబ్బా బాలకృష్ణ సినిమాలు మేము థియేటర్లో చూడటం మానేసాం, ఈ సోది చెప్పే వాళ్ళందరూ ఖచ్చితంగా మంగమ్మ గారి మనవడు చూసి మీ రివ్యూస్ మా కామెంట్ రూపంలో తెలియజేస్తారని మేము అనుకుంటున్నాం. లిస్ట్లో వస్తున్న సెకండ్ ఫిలిం జననీ జన్మభూమి. ఈ సినిమా గురించి అసలు ఎవరికి తెలియదు. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు ఒక సినిమా యాక్ట్ చేశారు అన్న విషయం ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ ఆయన డైరెక్షన్లో ఆయన ఒక సినిమా చేశారు. ఈ సినిమా కూడా 1984లోనే రిలీజ్ అయింది. అట్టర్ ఫ్లాప్, పెద్ద ఫ్లాప్ సినిమా అండి ఇది. ఈ సినిమాలో బాలకృష్ణ గారు, శారదా గారు, సత్యనారాయణ గారు, శుభలేఖ సుధాకర్ గారు వీళ్ళంతా మెయిన్ లీడ్స్గా చేశారు అనమాట. సుమలత గారు హీరోయిన్ ఈ సినిమాలో. ఈ సినిమా కథ విషయానికి వస్తే మనకి మహేష్ బాబు గారి శ్రీమంతుడు కథ దీని నుంచి లేపిన కథే, డైరెక్ట్గా లేపేసిన కథే. ఒక నార్మల్గా ఉన్న కుర్రాడు ఎలాగా ఒక వాల్యూస్లోకి కన్వర్ట్ అవుతాడు అనే పాయింట్ మీద విశ్వనాథ్ గారి టచ్తో చాలా బాగుంటుందండి. ఇండియన్ కల్చర్ మీద,
బాగా ఒక స్పీడ్ అయిపోయి ఉంటారు. ఫాదర్ అండ్ సన్స్ ఇద్దరు కలిసి మందాగే రేంజ్కి అప్పట్లోనే 84లోనే ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కలిసి మందాగుతూ బిజినెస్ చేసుకుంటూ బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ అలాంటి స్కేల్లో ఉన్న ఒక ఫ్యామిలీలో ఈ అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత అమెరికా వెళ్తారు బాలకృష్ణ. అమెరికా అక్కడ ఆయన వచ్చిన తర్వాత కొత్త ఫ్యాక్టరీ బాధ్యతలు ఆయనకు అప్పగించారని అమెరికాలో స్టడీ చేయడం కోసం ఆయన అమెరికా వెళ్తారు బాలకృష్ణ. బాలకృష్ణ అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా భయంకరంగా తయారై ఉంటాడని వాళ్ళ అమ్మ శారద గారు బాధపడతా ఎదురు చూస్తుంటే ఫక్త్ ఇండియన్ కల్చర్ని తను పూర్తిగా తీసుకొని ఫుల్ వెస్టర్న్ కల్చర్లో వెళ్ళిన కుర్రోడు ఫుల్ ఇండియన్ కల్చర్లో రిటర్న్ వచ్చి తల్లిదండ్రులకి ఎలా రెస్పెక్ట్ చేయాలి, మనం పుట్టిన భూమికి ఏం చేయాలి, మనం పుట్టిన నేలకు మనం ఏం చేయాలి, మనం అసలు ఎలా బిహేవ్ చేయాలి, ఇండియన్ కల్చర్లో ఉన్న గొప్పతనం ఏంటి, ఇలాంటి విషయాలన్నింటి డిస్కస్ చేస్తూ తయారు చేసిన కథని. దీంట్లో బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు విశ్వనాథ్ గారి సినిమాలో విశ్వనాథ్ గారి క్యారెక్టర్ లాగే ఉంటుందండి. ఎక్కడా కూడా బాలకృష్ణ గారు నోటు దాటి యాక్ట్ చేసిన విధానం ఉండదండి. చాలా గొప్ప సినిమా జననీ జన్మభూమి. మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం ఆయన కెరియర్లో. అట్టర్ ఫ్లాప్ సినిమా. యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు. బాలకృష్ణ గారి జననీ జన్మభూమి చూడండి. ప్రతి ఒక్కరూ బాలకృష్ణ గారిని అభిమానించేవాళ్ళు, బాలకృష్ణ గారిని ట్రాయ్ చేసేవాళ్ళు కూడా ఈ సినిమా చూస్తే బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎబిలిటీస్ ఏంటి అనేది అర్థం ఉంది. ఒక్కసారి మీరందరూ జననీ జన్మభూమి చూసి మీ అందరి ఒపీనియన్స్ ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ లిస్ట్ లో థర్డ్ వస్తున్న ఫిలిం ముద్దుల మావయ్య. ఇది ఒక తమిళ్ ఫిలిం. తమిళ్లో ఎన్ తంగచ్చి పడిచవే అంటే నా చెల్లెలు చదువుకున్నది అనే టైటిల్తో ప్రభు గారు అక్కడ హీరోగా చేశారు. మన సిస్టర్ క్యారెక్టర్ ఆవిడ మనకు నోటెడ్ ఆర్టిస్టే, ఆవిడ చేశారు. అక్కడ పివాస్ గారు డైరెక్ట్ చేశారు అనమాట ఈ సినిమాని. సో ఈ సినిమాని ఇక్కడ రీమేక్ చేశారు మళ్ళీ. ఈ సినిమాకి డైరెక్టర్ కూడా కోడి రామకృష్ణ గారే. ముద్దుల మావయ్య నాకు తెలిసి తెలుగు వాళ్ళు అందరూ చూసుంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ జనరేషన్ తప్ప 90s కిడ్స్ మాలాంటి వాళ్ళందరూ ముద్దుల మావయ్య చూసుంటారు. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, చెల్లెల క్యారెక్టర్తో బాలకృష్ణ చేసే సీన్లు అసలు ఎంత మనకి అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసే సీన్లు ఓ 10-15 సీన్లు చేస్తాడండి ఆయన. ఏం పర్ఫార్మెన్స్ చేస్తాడండి అసలు. ఈ సిస్టర్ సెంటిమెంట్లకి, తర్వాత ఈ మదర్ సెంటిమెంట్లకి, ఈ నందమూరి ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ ట్రీలో వచ్చిన అందరూ ఆర్టిస్టులు ఎలా చేస్తారన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా రామారావు గారి తర్వాత దీన్ని కంటిన్యూ చేయడంలో బాలకృష్ణ గారు సక్సెస్ అయ్యారండి. ముద్దుల మావయ్యలో మనకు ముందు చిన్నపిల్లల ఫ్లాష్ బ్యాక్ మనకు బాగా కనెక్ట్ అవుతుందండి. పిల్లల క్యారెక్టర్లు కూడా బాగా చేస్తారు. ఆ కనెక్ట్ అయిన తర్వాత దాన్ని మనకి క్యారీ చేసే విధానంలో చెల్లెల మీద ఆయన చూపించే ప్రేమ, చెల్లెల మీద ఆయనకున్న ఎఫెక్షన్, చెల్లెలు ఇది చనిపోయిన తర్వాత దాని మీద అతను తీసుకునే రివెంజ్, తన మేనల్లుడితో కలిసి తన మేనల్లుడి ద్వారానే అతను రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, ఒక పెద్ద కోట లాంటి ఒక దాన్ని ఎలా ఆయన బీటల వారిలా చేశాడు, ఎలా అన్యాయాన్ని అరాచకాన్ని ఆపి తన చెల్లెలు చావుకు తను ఎలాగా న్యాయం చేసుకున్నాడు అనే కథతో రూపొందిన సినిమా ముద్దుల మావయ్య అండి. ఇది 1989లో రిలీజ్ అయింది. మీకు అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఆల్ రికార్డ్స్ క్లియర్ చేసిందండి. ఇండస్ట్రీ హిట్. బాలకృష్ణ గారి ముద్దుల మావయ్య అప్పుడుకున్న చిరంజీవి గారి సినిమాలను కూడా రికార్డ్స్ అన్ని క్లియర్ చేసేలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా అండి. అసలు అక్కడి నుంచే బాలకృష్ణ గారి స్టార్డమ్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ముద్దుల మావయ్య దగ్గర నుంచి ఆయన కమర్షియల్ గా పెద్ద ఫిలిమ్స్ ఆయనకి రావడం, ఆయన స్పాన్ పెరగడం, ఆయనకి ఫ్యాన్ బేస్ పెరగడం, ఇవన్నీ స్టార్ట్ అయింది ముద్దుల మావయ్య నుంచేనండి. ముద్దుల మావయ్య ఆయన సినిమాలో కెరియర్ టర్నింగ్ సినిమా అని చెప్పాలి. ఎలాగైతే చిరంజీవి గారికి రాక్షసుడు అనే సినిమా తర్వాత కమర్షియల్ గా ఆయన ఎంత పెద్ద రేంజ్కి వెళ్ళారో, ముద్దుల మావయ్య తర్వాత బాలకృష్ణ గారి రేంజ్ అలా పెరిగింది అనమాట. ముద్దుల మావయ్య ఆయనకి చాలా హెల్ప్ అయింది ఆయన కెరియర్కి. సో ముద్దుల మావయ్య ఆయన యాక్టింగ్ ఎబిలిటీస్ని మీరు చూసి తీరాలి. ఖచ్చితంగా మీరందరూ ముద్దుల మావయ్య చూసి చూడకుంటే మీ అందరి ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ లిస్ట్లో 4th వస్తున్న ఫిలిం ఆదిత్య 369. 1991లో రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్క తెలుగు ఆడియన్కి ఆదిత్య 369 తెలియనోడు అంటే ఎవడు ఉండడు. ఇండియాస్ ఫస్ట్ టైం ట్రావెల్ ఫిలిం అండి ఇది. అప్పుడు దాకా అసలు ఎవరు ఆ జానరే టచ్ చేయలేదు. బ్యాక్ టు ద ఫ్యూచర్ అని ఒక హాలీవుడ్ సిరీస్ అప్పటికే స్టార్ట్ అయింది స్పిల్బర్గ్ గారి డైరెక్షన్లో. ఇండియన్ నేటివిటీని దానికి సెట్ చేసి శ్రీకృష్ణదేవరాయలు గారి బ్యాక్గ్రౌండ్ వేసి దానికి బాలకృష్ణ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అండి. ఆయన తర్వాత ఇప్పుడు జెంటిల్ మ్యాన్ ఈ సినిమాలన్నీ తీశారు కదా, ఆయన ప్రొడ్యూసర్ అనమాట. సంగీత శ్రీనివాస్ గారు డైరెక్టర్. పెద్ద ఆయన గురించి మనం ఏం చెప్తాం, ఆయన డైరెక్టర్ ఉండడం మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం.
ఆయన ఎప్పుడో మాయాబజార్లో అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసి స్టిల్ ఇంకా ఆయన ఇప్పుడు జరుగుతున్న ప్రభాస్ గారి సినిమాకి కూడా ఆయన అక్కడక్కడ సూపర్విజన్ చేస్తున్నారంటే ఆయనకున్న నాలెడ్జ్కి, ఆయనకున్న సినిమా మీద ఉన్న ఆయనకున్న గ్రిప్కి, మిక్చర్ కెమెరా దగ్గర నుంచి ఇవాళ డిజిటల్లో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అయినా ఆయన ఇంపాక్ట్, ఆయన ఇంప్రెషన్ సినిమా మీద ఇంకా ఉంచుతున్నాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి. సినిమా మీద ఉన్న ఆయన 90s లో ఉన్నారు. సినిమా మీద ఉన్న సంగీత శ్రీనివాస్ గారికి ఉన్న కమిట్మెంట్ ఏంటనేది మనం గుర్తించాలి. అలాంటి గొప్ప వ్యక్తులు నిజంగా స్మరించుకోవాలి సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా. సో సంగీత శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా అనేది. ఈ కథ ఏంటంటే, ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఒక టైం మిషన్ తయారు చేస్తుంటాడు. హీరో, హీరోయిన్, వీళ్ళిద్దరి మధ్య లవ్. హీరోయిన్ ఫాదరే ఆ సైంటిస్టు. తరుణ్, మన హీరో తరుణ్ గారు చిన్నపిల్లడు. అతను ఒక మ్యూజియంలో ఒక వజ్రం గురించి ఒకరోజు మ్యూజియం చూడడానికి ఆ పిల్లడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ అతను మిస్ అయిపోయి రాత్రి మ్యూజియంలోనే ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో దొంగలు వజ్రాన్ని కొట్టేస్తుంటారు. అక్కడి నుంచి కథ టక 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 మొదలుపెట్టాడు. ఏదో చేసేసాం చూసేసాం అన్నట్టు ఉండదండి సినిమా. చాలా హుక్కుడు ఉంటుందండి. పాయింట్ మనల్ని అలా ఎంగేజ్ చేస్తుంది. నీట్గా ఎంగేజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని నీట్గా క్లీన్గా తీసుకొచ్చి మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది, ముందుకి తీసుకెళ్తుంది, ఫ్యూచర్లో కూడా వెళ్తుందండి క్యారెక్టర్ సినిమా. మనకి ఫస్ట్ దీని జరిగిపోయిన కాలానికి వెళ్తుందండి. ఫ్లాష్ ముందుకెళ్ళిపోయి కృష్ణదేవరాయల కాలం అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని అక్కడి నుంచి ఫ్యూచర్కి వెళ్తుంది. ఫ్యూచర్కి వెళ్ళి ఫ్యూచర్ ఎలా ఉంటుందని అప్పట్లోనే వాళ్ళు నీట్గా డిజైన్ చేసి ఇవన్నీ చేశారండి. మ్యూజిక్ ఇళయరాజా గారు 3 డీవియేషన్స్ చూపిస్తారండి మనకి. ఒక సినిమాలో 3 డీవియేషన్స్ చూపించిన మ్యూజిక్ ఉంటుందో నాకైతే తెలియదు. రాజుల కాలం ఆ జానపదానికి సంబంధించిన మ్యూజిక్ అంతా మనకి జానవులే అలాంటి పాట ద్వారా, రికార్డింగ్ ద్వారా, తర్వాత ఆ వజ్రం దగ్గర ఒక పాట ఉంటుందండి, సాంబ శివ అని ఒక సాంగ్ ఉంటుంది. వజ్రం మీద వెన్నెల పున్నమి వెలుగుబడినప్పుడు దాంట్లోంచి ఆ లైట్ వచ్చేటప్పుడు ఒక పాట పాడతాడు ఆయన, బాలసుబ్రహ్మణ్యం గారు పాడే పాట. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. అలాంటి మ్యూజిక్ తర్వాత అదైపోయిన తర్వాత మామూలు మన దీంట్లో ఇంకా మీకు తెలిసిందే సెంచరీలు కొట్టే వయస్సు మాది కానీ ఇలాంటి పాటలన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, మనకు తెలిసింది. ఆ మ్యూజిక్ చాలా బాగుంటుంది. తెలుగు సినిమాల్లో ఆదిత్య 369 అనే సినిమా నిలబడిపోతుంది. గొప్ప గొప్ప సినిమాల కోవలో ఆదిత్య 369 ఖచ్చితంగా ఉంటుంది అనేది మా ఫీలింగ్. ఆదిత్య 369 మీరంతా చూసుంటారు కాబట్టి దాని మీద మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మాకు మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంట్లో వస్తున్న 5th ఫిలిం రౌడీ ఇన్స్పెక్టర్ 1992లో రిలీజ్ అయిందండి ఈ సినిమా. ఈ సినిమాకి ఆంజనేయ పుష్పానంద్ అని ఆయన కథ సమకూర్చారు. పర్చూర్ బ్రదర్స్ రైటర్స్, బి గోపాల్ గారు డైరెక్టర్ అండి. బి గోపాల్ గారు చాలా మంచి డైరెక్టర్ అండి. కమర్షియల్ సినిమాని ఎలా చెయ్యాలి అనేది డైరెక్టర్గా ఆయనకి చాలా తెలుసు అండి. సినిమాని చాలా చాలా బాగా పోర్ట్రే చేస్తారు ఆయన. కరెక్ట్గా కథ చేసి కానీ ఆయన చేతుల్లో పెడితే ఆ రోజుల్లో బి గోపాల్ గారు అసలు సూపర్గా సినిమాని మేక్ చేసేవాళ్ళు అండి. అలాంటి ఒక మేకింగ్లో వచ్చిన సినిమానే రౌడీ ఇన్స్పెక్టర్. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు సింగం 1, సింగం 2, సింగం హిందీలో వచ్చింది, సింగం అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, సింగం అలా, సింగం ఇలా. సింగంకి 100 రెట్లు ఉంటుందండి రౌడీ ఇన్స్పెక్టర్. బాలకృష్ణ గారి ఫెరోషియస్ సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో, అస్సలు మామూలుగా ఉండదండి. బొబ్బర్లంక అనే ఒక విలన్ క్యారెక్టర్కి ఆయన ఇచ్చే వార్నింగ్స్ కానీ, నైట్ ఎఫెక్ట్ షట్టర్ తీసి బాలకృష్ణ గారు వచ్చి చెప్పే డైలాగ్స్ కానీ, ఆయన ఇచ్చే ఆ హై ఇంటెన్షన్ కానీ, అసలు ఆయన ఎలా చెప్తాడు, మనం ఒక మిసైల్ రా అనేది ఎలా అయితే సింగంలో చెప్పుకుంటున్నారో అస్సలు మామూలు పర్ఫార్మెన్స్ ఉంటుందండి. చొక్కా బట్టలు లేకపోతే బాలకృష్ణ గారు చేసే సీన్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో. అసలు పోలీస్ క్యారెక్టర్ ఎవడైనా సరే దీన్ని చూసి నేర్చుకోవాలన్నట్టు ఉంటుందండి. మామూలు పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఫుల్ హై వోల్టేజ్ ఉంటుంది అనమాట. బాలకృష్ణ గారి హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ మీటర్ దాటకుండా ఎలా ఉండాలి, ఎలా చూడాలి అని మనం అనుకుంటామో, పరుచూరి గారి డైలాగ్స్కి బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్కి అసలు మనకి ఇంకేం కనిపించదండి. బాలకృష్ణ గారు కళ్ళు పెట్టి అలా చేస్తుంటే ఇలా గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఒక సినిమా అండి రౌడీ ఇన్స్పెక్టర్. మంచి కథ ఉంటుందండి ఈ సినిమాలో. తన తమ్ముడు తను చేసిన తప్పుకి అగేనెస్ట్గా పోరాడతాడండి ఈ సినిమాలో. బాలకృష్ణ గారు అనుకోకుండా ఒక క్రిమినల్ పట్టుకునే క్రమంలో ఆ క్రిమినల్ని కాల్చబోయి బై మిస్టేక్ వాళ్ళ తమ్ముడైన హరీష్ వాళ్ళ మాస్టర్ని కాల్చేస్తాడండి. మాస్టర్ని కాల్చేసిన దానివల్ల ఈయన చాలా గిల్ట్ ఫీల్ అవుతుంటాడు. కానీ అది నా డ్యూటీలో జరిగింది అనే దాంట్లో ఈయన ఉంటాడు. ఆ ఫేజ్ని
ఆ రౌడీ ఇన్స్పెక్టర్ అనే క్యారెక్టర్తో సూపర్గా డిజైన్ చేస్తే ఒక కానిస్టేబుల్ మర్డర్ ఇవన్నీ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని ఎక్స్ట్రాడినరీ సినిమా అండి. ఈ సినిమాని లేపే పటాస్ చేశారు మన ఈ మధ్య. ఇదే కథ, బేసిక్గా ఇదే కథను పట్టుకునే పటాస్ రూపొందింది అనమాట. రౌడీ ఇన్స్పెక్టర్ లో బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ చూడకపోతే మనం చాలా మిస్ అయినట్టు. బాలకృష్ణ గారి హై రోడ్ పర్ఫార్మెన్స్, సింగం కూడా బాలకృష్ణ గారి రౌడీ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యిందా అనే రేంజ్ లో ఉంటుందండి. సో రౌడీ ఇన్స్పెక్టర్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా మీరందరూ రౌడీ ఇన్స్పెక్టర్ చూసి మీకు ఆ సినిమా మీద వచ్చిన మీకు ఒపీనియన్ ని మాకు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుందని మేము అనుకుంటాం. లిస్ట్ లో వస్తున్న 6th ఫిలిం ధర్మక్షేత్రం. ఇది కూడా 1992లోనే వచ్చింది. ఈ సినిమాకి కోదండరామిరెడ్డి గారు డైరెక్షన్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమాకి కథ ఇదంతా వచ్చి పర్చూమ్ బ్రదర్స్ సెట్ చేశారనమాట. బట్ ఎందుకనో నాకు తెలియదు, ఇది మలయాళం సినిమా లాగా అనిపిస్తుంది. మేబీ ఇది మలయాళం రీమేక్ కాదా అనే విషయం నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ నేను కొంచెం సెర్చ్ చేస్తే కూడా నాకేమి ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను కనుక్కోవాలి దాని గురించి. చాలా బాగుంటుందండి సినిమా. మనకంతా ఒక ఒక అప్పుడు దాకా చూసిన తెలుగు సినిమాలు వేరు, ధర్మక్షేత్రం ఆ రోజు వచ్చిన విధానం వేరు. అందుకని ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయింది. ఎందుకంటే చాలా లో ఫేజ్ లో నడుస్తుంటుంది సినిమా. ఒక ఒక ఆర్ట్ సినిమా అలా నడుస్తుంటుంది అనమాట. యాక్షన్ ఫిల్మే, బట్ ఆ రోజున్న రాజకీయ సమస్యలు, ఆ రోజున్న రౌడీజము, దాన్ని చాలా క్లాస్ గా డీల్ చేశారనమాట. బాలకృష్ణ గారి మీద అంత క్లాస్ గా డీల్ చేయడం పెద్దగా ఎక్కకపోవడం వల్ల ఈ సినిమా అనేది, ఈ సినిమాకి ఇళయరాజా గారి మ్యూజిక్, సూపర్ హిట్ సాంగ్స్, ఇప్పుడు మనం కొరమేను సొరచాప శోభనం ఆ పాట కానీ, తర్వాత ఎన్నో రాత్రులు వస్తాయి కానీ, అన్ని సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్. ఈ విషయాలన్నీ పక్కన పెడితే దివ్య భారతి గారు హీరోయిన్ గా చేశారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ సినిమాలో బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, లాయర్ క్యారెక్టర్ ఎంత బాగా చేస్తారంటే అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. చాలా సెటిల్డ్ గా, చాలా నీట్ డైలాగ్ డెలివరీ. బాలకృష్ణ గారిలో నుంచి ఒక సపరేట్ డైమెన్షన్ అండి. రౌడీ ఇన్స్పెక్టర్ చూసిన తర్వాత అదే సంవత్సరం వచ్చిన ఈ సినిమాని చూస్తే ఫిల్మ్ కొట్టేసి ఉండే ఎప్పుడోళ్ళకైతే. నేనంటే మా చిన్నోడిని, నాకు తెలియదు కానీ తర్వాత చూడటమే, సెకండ్ రిలీజ్ థియేటర్లో చూశాను అనమాట ఈ సినిమాలన్నీ నేను. అసలు అలాంటి ఒక వేరియేషన్ ఉంటుందండి. చాలా సాఫ్ట్గా, చాలా క్లాస్గా, ఒక మోహన్ లాల్ గారు లాంటి పర్ఫార్మెన్స్ చేస్తారండి ధర్మక్షేత్రంలో బాలకృష్ణ గారు. చాలా మంచి సినిమా. కథ విషయంగా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి, 2 క్యారెక్టర్లు. రామిరెడ్డి గారి క్యారెక్టరు, ఇంకొక ఆయన మలయాళం యాక్టర్, ఆయన పేరు మర్చిపోయాను. వాళ్ళిద్దరు క్యారెక్టర్లు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. చాలా చాలా పిక్యులర్గా ఉంటాయి. కామెడీ ట్రాక్ ఉంటుంది, భారతం మీద కామెడీ ట్రాక్ కానీ, బోరింగ్ పాప జయలలిత ఆవిడ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. మర్డర్లో శ్రీహరి గారు కూడా ఉంటారు, ఆయన కూడా మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో. చేజులు బాగుంటాయి. ధర్మక్షేత్రం మస్ట్ వాచ్ అండి. ఎవరైనా ధర్మక్షేత్రం చూడకపోతే ఖచ్చితంగా మీరందరూ ధర్మక్షేత్రం చూసి మీ ఒపీనియన్స్ మాకు తెలియజేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. ఈ లిస్ట్ లో వస్తున్న 7th ఫిలిం నిప్పురవ. 1993లో రిలీజ్ అయిందండి ఈ సినిమా. యువరత్న ఆర్ట్స్ అనే బ్యానర్ మీద బాలకృష్ణ గారి రిలేటివ్స్ ఎవరో ప్రొడ్యూస్ చేశారనుకుంటా ఈ సినిమాని. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తప్పే. ఎందుకంటున్నానంటే, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన నిప్పురవ్వ, తర్వాత తేజ టీవీ రన్నింగ్లో ఉన్నప్పుడు చూసిన నిప్పురవ్వ, దాని తర్వాత మామూలుగా ఎప్పుడప్పుడు నిప్పురవ్వలో బాగుంటుంది, బాలకృష్ణ గారి క్యారెక్టర్ బాగుంటుంది, ఇలా గుర్తున్న నిప్పురవ్వ అని అలా చెప్పగానే బాలకృష్ణ గారు ఒక సీన్లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఆ క్రౌడ్ మధ్యలో ఇట్లా నిల్చుకొని ఉంటారు. నిల్చుకొని ఇక్కడ సూర్యం ఎవరు అని అడిగితే ఆయన ఇలా రెడీ నేనే అంటానండి. అది నాకు అలా గుర్తుండిపోయిందండి. ఆ సినిమాలో బాలకృష్ణ గారు ఆ సీరియస్ క్యారెక్టర్ నడిచినంతసేపు ఒక్కసారి కూడా నవ్వరండి. నవ్వు అనేది ఉండదండి అసలు ఆ క్యారెక్టర్లో. అసలు ఎలా పర్ఫామ్ చేస్తారంటే ఆయన ఆ సూర్యం అనే క్యారెక్టర్ని, బొగ్గుగల్లో వర్క్ చేసే క్యారెక్టర్ అనమాట అది. అసలు ఆ బొగ్గుగల్లో ఉండే కార్మికుల సైడ్ నుంచి ఆయన పోరాడే క్యారెక్టరు, చాలా స్టంట్స్ ఒరిజినల్గా చేసి ప్రాణాలకు తెగించి చేశాడు ఆయన ఈ సినిమా. చాలా బాగుంటుందండి. సినిమాలో విజయశాంతి గారు మెయిన్ లీడ్ అనమాట, ఆయనకి పేరుగా చేశారు. సాంగ్స్ బప్పీ లహరి గారు, కోటి గారు ఇద్దరు చేశారు. ఎవ్వరికి తెలియని ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమాకి రీ రికార్డింగ్ చేసింది ఎవరో తెలుసా? ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారు బాలకృష్ణ గారికి వర్క్ చేశారు, మన ఎవరికి తెలియదు. రెహమాన్ గారు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు అనమాట. అప్పట్లో సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సూర్యం క్యారెక్టర్ మిమ్మల్ని వదలదు. సినిమా మీరు కానీ చూస్తే అట్లీస్ట్ 1 or 2 days బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, అరే బాలకృష్ణ ఇట్లాంటి యాక్షన్ చేస్తాడా, అరే బాలకృష్ణ ఇంత మంచి ఆర్టిస్టా అని అనుకుంటారు మీరు. నేను చెప్పిన 7 సినిమాలు కానీ మీరు చూస్తే
అరే బాలకృష్ణకి ఇలాంటి సినిమాలు ఉన్నాయా అనుకుంటారండి. ఆ సూర్యం అనే క్యారెక్టర్తో మనకు ఆయన ఇచ్చే ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. విప్రవ చాలా మంచి సినిమా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆయన క్యారెక్టరైజేషన్, ఫైట్స్, కమర్షియల్గా ఆయన చేసిన స్టంట్స్ అన్నీ చాలా బాగుంటాయండి. విప్రవ మీరు ఎవరు చూసుండకపోతే ఖచ్చితంగా విప్రవని చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ లిస్ట్లో 8th వస్తున్న ఫిలిం భైరవ ద్వీపం. 1994లో లెజెండరీ బ్యానర్ విజయ కంబైన్స్ వాళ్ళు చందమామ విజయ కంబైన్స్ అనే బ్యానర్ పెట్టి ఇంకొక బ్యానర్ స్టార్ట్ చేసి ఆ బ్యానర్లో ఈ సినిమాని నిర్మించారనమాట. వాళ్ళ తర్వాత జనరేషన్ నాగిరెడ్డి గారి అబ్బాయి వాళ్ళంతా కలిసి ఈ సినిమా చేశారనమాట. అయితే విజయ బ్యానర్ ఏదైతే లెజెండరీ విజయ బ్యానర్ ఉందో ఆ బ్యానర్ స్ట్రేచర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సినిమా లాగా ఉంటుందండి. ఇది కలర్లో ఒక జానపద చిత్రం తీయాలి అని వాళ్ళు సంకల్పించుకొని ఈ సినిమాని తీసినప్పుడు దానికి వాళ్ళు పిక్ చేసిన ఆర్టిస్టులు, వాళ్ళు పిక్ చేసిన టెక్నీషియన్స్, వాళ్ళు పిక్ చేసిన స్టోరీ, ఆ బ్యానర్ యొక్క రేంజ్, ఆ బ్యానర్కి సినిమా మీద ఉన్న కమిట్మెంట్ మనకు కనిపిస్తుందండి. మెయిన్గా భైరవ ద్వీపంలో సినిమా లోగో దగ్గర నుంచి మనల్ని ఇంప్రెస్ చేస్తుందండి. బాలకృష్ణ గారు వేసుకునే కాస్ట్యూమ్స్, బాలకృష్ణ గారు ఎంత అందంగా ఉంటారంటే అంత అందంగా ఉంటారు. మినిస్టర్ రోజా గారు దీంట్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఇలాంటి ఒక సినిమా, ఈ సినిమాలో అప్పుడే ఆ అప్కమింగ్ హీరోయిన్ రోజా గారు యువరాణి క్యారెక్టర్ ఏందని చెప్పి అప్పుడు అందరూ కామెంట్స్ చేశారంట. కానీ ఆవిడ చాలా బాగా చేస్తారు ఈ సినిమాలో, చాలా మంచి క్యారెక్టరు, ఆవిడ మీదే కథ నడుస్తుంది. ఆవిడ చాలా ఎక్స్ట్రాడినరీగా సెట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. సత్యనారాయణ గారు ఉంటారు, విజయ్ కుమార్ గారు ఉంటారు, మదర్ క్యారెక్టర్ కేఆర్ విజయ గారు ఉంటారు, మాధవపెద్ది సురేష్ గారు ఈ సినిమాకి సంగీతం చేశారు. ఆల్ సాంగ్స్ సూపర్ హిట్. విరుసినది వసంత గానం కానీ, నరుడా ఓ నరుడా కానీ, శ్రీతుంబుర నారద నాదామృతం కానీ, ఇవన్నీ అన్ని పాటలు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఉంటాయి. అన్ని నైట్ ఎఫెక్ట్ ఇంకొక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కానీ అన్ని పాటలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. ఈయన చిన్నప్పుడు అనివార్య కారణాల వల్ల మోసపోయిన విజయ్ కుమార్ రాజు క్యారెక్టర్ ద్వారా మోసపోయిన కేఆర్ విజయ గారు ఆవేశంగా అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక నదీ ప్రవాహం, వర్షంలో ఒక నదీ ప్రవాహంలో తల్లి బిడ్డ ఇద్దరు దూరం అయితే బిడ్డని ఒక కోయి జాతి వాళ్ళు పెంచి అతనికి విజయ అనే క్యారెక్టర్ పెట్టి అతనికి ఆ సినిమాలో లాజిక్లు అండి, అతనికి మంచి గురువులతో పాఠాలు చెప్పించి అతన్ని ఫుల్ ఎడ్యుకేటెడ్గా రెడీ చేయడం. ఆ విజయ అనే క్యారెక్టర్ పక్కన బాబు మోహన్ గారి క్యారెక్టర్ ఇలా వెళ్తున్నది. హీరోయిన్ జాతకం దాని ప్రకారంగా ఆమెను బలిస్తే వీళ్ళకి ఏదో శక్తి వస్తుందని చెప్పి అతను చేసిన విజయ రంగరాజ్ అని ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో బాగా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. ఆయన మంచి క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ ఆయన చాలా బాగా పెక్యులర్గా బాగా చేశారు. సినిమాలో చాలా బాగుంటుందండి. మేకింగ్ వైజ్ కానీ, టెక్నికల్ వైజ్ కానీ, సినిమాలో వాళ్ళు గ్రాఫిక్స్ కోసం వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్స్ కానీ ఇవాళ కూడా అంత మంచి గ్రాఫిక్స్ చేయలేకపోతున్నారండి ఎవరో ఒకరిద్దరు తప్ప. రాజమౌళి తర్వాత నాకు తెలిసి ఆ రేంజ్కి తక్కువ బడ్జెట్లో వెళ్ళగలిగింది ప్రశాంత్ వర్మ. చాలా బాగున్నాయి హనుమాన్ ట్రైలర్స్. సో అలాంటి ఒక టెక్నిక్ని యూజ్ చేసి సింగీత శ్రీనివాస్ గారు ఆ నెగిటివ్ మీద, డిజిటల్ ఏముందండి ఇప్పుడంతా మారిపోయింది, గ్రీన్ మ్యాట్స్ అవి ఇవి వచ్చి చేసేస్తున్నారు. వాళ్ళ నెగిటివ్ మీద ఆప్టికల్ వర్క్ చేయాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం అండి. నెగిటివ్లో ఆప్టికల్ వర్క్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజాల్వ్స్ వస్తాయి, షార్ట్ టు షార్ట్ మధ్యలో ట్రాన్సిషన్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారండి. ఆ రోజు ఒక షార్ట్ నుంచి ఒక షార్ట్లోకి రావాలంటే ఆ నెగిటివ్ను పెట్టి దాన్ని అంతా క్లీన్ చేసి దాన్ని సెటప్ చేసి దాన్ని ఇచ్చేసి అది పెద్ద ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్లో వాళ్ళు లిల్లీపుట్స్ని క్రియేట్ చేసి మంచం గాల్లో ఎగురుతుంటుంది, ఒక డ్రాగన్ లాంటిది ఒక విచిత్ర ఆకారంలో ఒక మాంత్రికుడిది ఒక పక్షి వస్తుంది, బొమ్మలు మాట్లాడుతుంటాయి, తర్వాత ఒక ఇలాంటి బొచ్చుడు ఉంటాయండి లిల్లీపుట్స్ అని ఇవన్నీ పెట్టి ఎగిరే గుర్రం ఉంటుంది ఈ సినిమాలో. లేని సర్ప్రైజ్ ఉంటుందండి భైరవ ద్వీపంలో. ఇవన్నిటితో పాటు ఇవన్నీ మనకి తక్కిడిలో ఒక సైడ్ ఉంటే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ఒక తక్కిడిలో ఉంటుందండి ఈ సినిమాలో. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే నార్మల్గా యువరాజు గారి క్యారెక్టర్ చేయడం ఆయన కేక్ వాక్, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి సినిమాలు చూసి పెరిగిన ఆయనకి అలాంటి ఒక ప్రిన్స్ క్యారెక్టర్, అలాంటి ఒక దాన్ని ఏమంటారు ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ క్యారెక్టర్ చేయడం ఆయనకి చాలా సరదా అయిన విషయం, చాలా కేక్ వాక్ లాగా చేసేయగలడు. దాన్ని చేస్తూనే హీరోయిన్కి మీద అతనికి ఉన్న లవ్ని చూపిస్తూనే అతను కురీప్గా మారిన తర్వాత చేసే పర్ఫార్మెన్స్ కానీ, ఫెరోషియస్ గా నెగిటివ్ వీటి మీద అతను ఫైట్ చేసే విధానంలో కానీ, కత్తి ఫైట్లలో కానీ,
అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో కానీ, బాడీలో కానీ, అందంలో కానీ బాలకృష్ణ గారు భైరవ దీపంలో బేభత్సంగా ఉంటారండి, మామూలుగా ఉండదు. భైరవ దీపం మీరు అందరు చూసుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే మీ పిల్లలకి కంపల్సరీ భైరవ దీపం ఆదిత్య 369 చూపించండి. చూపించి మీ కామెంట్స్ లో వాళ్ళ ఒపీనియన్స్ ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లిస్ట్ లో వస్తున్న 9th ఫిలిం వంశానికి ఒకడు 1996 లో రిలీజ్ అయిందండి ఈ సినిమా. ఈ సినిమాకి డైరెక్టర్ శరత్ గారు చేశారనమాట, పర్చూర్ బ్రదర్స్ రచన. ఈ సినిమా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, వంశానికి ఒక్కడు అనే సినిమా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, నిజంగా అంత ఉందా ఈ సినిమాలో అంటే ఉందండి ఖచ్చితంగా. ఏంటంటే ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక బిగ్ షాట్, పెద్ద ఫ్యాక్టరీలు అవి ఉండే సత్యనారాయణ, పెద్ద బిగ్ షాట్ అన్న, చాలా డబ్బున్న వ్యక్తి. అతను వర్కర్స్ని వాళ్ళని చాలా తక్కువగా చూసే ఒక 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 క్యారెక్టర్ అనమాట. అతనికి చిన్న చూపు ఉంటుంది అనమాట వర్కర్స్ మీద, వాళ్ళ మీద అతను పెద్దగా ఇది ఉండదు అనమాట. నా దగ్గర పనిచేసేవాళ్ళు కదా అని ఒక మైండ్ సెట్ ఉండే ఒక క్యారెక్టర్ అనమాట. అలాంటి క్యారెక్టర్కి వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇదవుతాడు అనమాట. వీళ్ళ ద్వారా నష్టపోద్ది ఆ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకుని కోల్పోద్ది. ఆ కుటుంబం చేతులు కాళ్ళు పడిపోయిన తండ్రి కాళ్ళు ఉండవు, అతనికి కట్ అయిపోతాయి. ఆ కొడుకు వస్తే కొడుకు కూడా చచ్చిపోతాడు. వీళ్ళ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలను కొడుకు చచ్చిపోతాడు. కొడుకు చచ్చిపోయి అన్నపూర్ణ గారి క్యారెక్టర్, సాఫ్ట్గా ఉన్న అన్నపూర్ణ గారి క్యారెక్టరు ఒక్కసారి కొడుకు చచ్చిపోయిన తర్వాత చాలా ఫెరోషియస్గా మారుతుందండి. ఆవిడ అసలు ఈ ఫ్యామిలీ మీద ఒక కర్సు, ఆమె అసలు చాలా నెగిటివ్గా వెళ్ళిపోయి ఉంటుందండి. అలాంటి క్రమంలో అది బాలకృష్ణకి తెలియదు. తర్వాత కథ రన్నింగ్లో బాలకృష్ణ గారికి తెలిసి, బాలకృష్ణ గారు మొత్తం ఒక్కసారి తన రేంజ్, తన డబ్బు, తన ఆస్తి అన్నిటినీ వదిలేసి ఆ ఫ్యామిలీకి దత్తత వెళ్ళిపోతాడండి. ఆయన మొత్తం అన్ని వదిలేసి ఆ ఫ్యామిలీకి దత్తత వెళ్ళిపోయి ఈ ఇంటికి నేనే ఇంక కొడుకుని అని చెప్పి ఆ ఫ్యామిలీతో నిలబడి వాళ్ళ నాన్న మీదే ఆయన పోరాటం చేసే ఒక సినిమా అండి. ఇలాంటి ఒక కథ అప్పుడు కాబట్టి రాగలిగిందండి. చాలా గొప్ప కథ. మనిషి ఎలా ఉండాలి, తన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని, తన కుటుంబం వల్ల ఇంకొక కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసిందని తన రేంజ్ని, తన ఆస్తిని, తన తల్లిదండ్రుల్ని, తన విషయాలన్నింటినీ వదిలేసి, లేదు మా వల్ల నష్టపోయిన ఆ ఫ్యామిలీకి నేను వెళ్ళి నిలబడాలి అనే క్యారెక్టర్లో బాలకృష్ణ గారు చేసే పర్ఫార్మెన్స్, వెళ్ళిన తర్వాత ఆ తల్లి చీత్కారాలు, ఆ తల్లి అతన్ని బయటపెట్టడం, ఆ తల్లి అతన్ని అవమానించడం, దాన్ని తీసుకొని బాలకృష్ణ గారు చేసి ఆ తల్లి కరిగి నిజంగా నువ్వు నా బిడ్డవి, నా బిడ్డ కంటే నాకు గొప్పడివి నువ్వు అని ఆ తల్లి సాటిస్ఫై అయ్యేలాగా బాలకృష్ణ గారు రాసిన సీన్స్ కానీ, దాన్ని బాలకృష్ణ గారు పర్ఫార్మెన్స్ లో మనకు చూపించే విధానం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి. బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ద ఫైన్ ఆర్టిస్ట్ అని చెప్పడానికి ఈ సినిమాలన్నీ మనకు తెలియజేస్తాయండి. వంశానికి ఒకటి మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వంశానికి ఒకటి చూసి మీ అందరి ఒపీనియన్స్ ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లిస్ట్ లో వస్తున్న 10th ఫిలిం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకా ఉన్నాయి. లాస్ట్ వస్తున్న ఫిలిం పెద్దన్నయ్య, 1997లో రిలీజ్ అయింది ఈ సినిమా. రామకృష్ణ హార్టికల్చరల్ అనే బ్యానర్, వాళ్ళ ఓన్ బ్యానర్ మీద, బాలకృష్ణ గారి ఫ్యామిలీ బ్యానర్ అది, ఆ బ్యానర్ మీద రామకృష్ణ గారు నిర్మించారు. ఈ సినిమాకి ఫంక్షన్ 100 days ఫంక్షన్కే పిలవడానికి రాజ్ కుమార్ గారిని బెంగళూరు వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళ బ్రదరు ఆయన యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు ఆయన అలా చెయ్యది ఇది లేకుండా మనం చూస్తుంటాం వీడియోలో. ఆయన చాలా ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్, సినిమాలు చేయాలని వచ్చారు. పాపం అన్ఫార్చునేట్గా ఆయనకి ఈ సినిమా తర్వాత యాక్సిడెంట్ అవడంతో ఆయన కొంచెం స్లో అయ్యారు అనమాట. లేకపోతే ఆ బ్యానర్లో ఇంకా మంచి మంచి సినిమాలు వచ్చాయి. ఎందుకంటే చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని పెద్దనే చూస్తే మనకు అర్థమవుతుందండి. ఈ సినిమా డైరెక్టర్ శరత్ గారు, చాలా ఫ్యామిలీ, వంశానికి ఒక్కటి చేసిన డైరెక్టర్, ఈ సినిమాకి కూడా డైరెక్టర్ అనమాట. చాలా బాగుంటుందండి. బాలకృష్ణ గారికి ముగ్గురు తమ్ముళ్ళు, రాజ్ కుమార్ ఒక క్యారెక్టర్, బాలకృష్ణ గారు ఒక క్యారెక్టర్, ఇంకొకటి రాజా రవీంద్ర గారు అనుకుంటా. వీళ్ళ మధ్య మంచి ఎమోషన్ అన్నీ ఉంటాయి. లాస్ట్లో వైఫ్ క్యారెక్టర్ చచ్చిపోద్ది. ఆ వైఫ్ క్యారెక్టర్ కాదు, ఆ లవ్ చేసే క్యారెక్టర్ అండి. చాలా మంచి పాయింట్ అండి అది. ఆవిడ లవ్ చేస్తూ ఉంటుంది, రోజా బాలకృష్ణ గారిని లవ్ చేస్తూ ఉంటుంది, పెళ్లి చేసుకుంటు తాలిగట్టు అని అడుగుతూ ఉంటుందండి. ఇదే క్రమంలో చచ్చిపోద్దండి ఆవిడ క్లైమాక్స్కి. చచ్చిపోతే ఆవిడ శవానికి తాలిగట్టి ఈ పెద్దన్నయ్య బాలకృష్ణ క్యారెక్టరు ఆవిడ మీద కూడా చచ్చిపోతుంది. అసలు ఎంత బాగుంటుంది తెలుసా, కళ్ళలో నీళ్ళు వస్తాయండి. బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, నా కోసం నువ్వు ఇన్నాళ్ళు బతికి అట్లీస్ట్ నువ్వు అనుకున్న తాళి కట్టించుకోకుండా చచ్చిపోయావు అనే క్రమంలో అతను డెత్ అయిపోయే సీను అసలు హృదయం ద్రవించిపోద్ది. ఇలాంటి ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశాడండి ఆయన. ఇలా ఇంకొక 10-20 సినిమాలు నేను చెప్పగలను బాలకృష్ణ గారిది.
అంత గొప్ప సినిమాలు చేసిన ఆర్టిస్ట్ అండి. ఇవన్నీ వదిలేసి ఏదో ఆయన తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయింది, ఆయన కోడితో ఏదో జయించాడు అని ఏవో ఒక 2-3 సినిమాలు ఆయన ఫ్లాస్ అవి, నేను కాదనట్లా. హీరోగా ఆయన ఒప్పుకొని చేసి ఉండకూడదు, కానీ డైరెక్టర్ చెప్పాడని ఆయన చేశాడు. వాటిని పట్టుకొని బాలకృష్ణ గారిని జడ్జి చేయొద్దండి. బాలకృష్ణ లాంటి పర్ఫార్మెన్స్ ఉన్న హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మనందరం చేసుకున్న గర్వకారణం. ఒక లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టిల్ సినిమాల్లో కంటిన్యూ అవుతూ ఏం చేయట్లేదండి. బాలకృష్ణ గారు సినిమాలు చేస్తున్నారు, హీరోగా సినిమాలు చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా సినిమాలు చేస్తున్నారు, హోస్ట్గా టీవీ వెబ్లో ఆహాలో హోస్ట్గా ఆయన సక్సెస్ఫుల్గా అన్స్టాపబుల్ సినిమా చేస్తున్నారు. రేపో మాపో మళ్ళీ డైరెక్షన్గా కొడుకుని లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఆయన ఈ సినిమాకి ఆయన పెడుతున్న ఎఫర్ట్స్ మనం గమనించాలండి. ఓన్లీ ఆయన కొట్టాడు, ఈయన తిట్టాడు, ఇవి కాదండి. వాటికి 100 రీజన్స్ ఉంటాయి, అది మనకు అనవసరం. సో బాలకృష్ణ గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. ఆయన పర్ఫార్మెన్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మీరు ఎవరికైనా బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి అంటే ఈ వీడియోని వాళ్ళకి పోస్ట్ చేయండి, వాళ్ళని సినిమాలు చూడమనండి, వాళ్ళ ఒపీనియన్స్ని మన ఛానల్కి కామెంట్స్ రూపంలో తెలియజేయమని చెప్పి మీరు మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్, మరిన్ని విషయాలు, మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు మేము వస్తూనే ఉంటాం. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. హ్యాపీ న్యూ ఇయర్ వన్ అండ్ ఆల్. తాలింపు స్టూడియోస్.